అనగనగా పిట్టవరం అనే గ్రామంలో ఒక కోళ్లఫారం ఉంది. ఆ కోళ్లఫారంలో రకరకాల కోళ్లు జీవిస్తూ ఉండేవి. ఆ ఫారంలోని కోళ్లు అన్నీ ఆనందంగా అటూ ఇటూ సంచరిస్తూ వాటి రోజువారీ సమయాలలో గుడ్లనిస్తూ ఆ గుడ్లను పొదుగుతూ అలా కాలం కొనసాగుతూ ఉంటాయి. ఆ కోళ్లఫారాన్ని కేశవుడు అనే రైతు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. వాటికి అవసరమయ్యే దానాను మరియు నీళ్లను సమయానికి అందజేసేవాడు. ఎంతో కష్టపడి ఆ గుడ్లన్నిటినీ సేకరించి ఒక వద్ద నిలువ చేసేవాడు. కేశవుడు ఎంతో కష్టపడి ఆ కోళ్ల ఫారాన్ని నడిపిస్తూ ఉంటాడు. కాని అదే సమయంలో కొన్ని గద్దలు ఆకాశం నుండి ఒక్కసారిగా వచ్చి కోళ్ల ఫారంపై పడి నానా బీభత్సం సృష్టించేవి. గద్ద ఆకస్మిక దాడికి కోళ్లన్నీ చెల్లాచెదురుగా పరుగులు తీసేవి. అంతేకాకుండా గద్దకు దొరికిన కోళ్లను ఎత్తుకెళ్లడమూ, అక్కడే దొరికిన గుడ్లను కూడా ఎత్తుకెళ్లడమూ లేదా తినేయడం చేస్తుండేవి. ఇలా కోళ్ల ఫారంలో కోళ్లు చనిపోవడం, గుడ్లు పగిలిపోవడం వల్ల కేశవుడికి తీవ్ర నష్టం జరిగేది. వ్యాపారంలో వచ్చే నష్టానికి ఏం చేయాలో అర్థంగాక తల పట్టుకునేవాడు. అలా వ్యాపారం నష్టాల్లోకి చేరుకుంది. ఇదంతా తన కొడుకైన రాంబాబుకి చెప్పుకునేవాడు. రాంబాబు కూడా తండ్రికి ఎంతో సాయం చేసేవాడు. రాంబాబు చిన్నవాడైనా తండ్రికి ఎప్పుడూ తన మాటలతో ధైర్యాన్ని ఇచ్చేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు కోళ్ల ఫారంలో అతనికొక విచిత్రమైన కోడిగుడ్డు దొరుకుతుంది. అతను దాన్ని ఆశ్చర్యంగా చూసి ఇది చాలా విచిత్రమైనదని, దాన్ని తాను జాగ్రత్తగా పెంచాలని నిర్ణయించుకుంటాడు. అలా ఆ గుడ్డును భద్రపరిచి కొన్ని రోజులకు చూస్తే దానిలో నుండి ఒక చిన్నటి కోడిపుంజుపిల్ల ఒకటి వస్తుంది. దాన్ని అతడు చాలా జాగ్రత్తగా పెంచుతాడు. తర్వాత అది పెరిగి పెద్దదవుతుంది. అంతేకాకుండా ఆ పుంజు పెద్దదైన తర్వాత అక్కడికి వచ్చే గద్దతో భయపడకుండా పోరాడి చిన్న చిన్న కోడిపిల్లలను మరియు పెద్ద కోళ్లను రక్షిస్తుంది. గద్దకు దీటుగా ఎగబడి పోరాడుతుంది. కొన్నిసార్లు గద్ద దాని భయానికి పారిపోయేది. అలా ఆ ఫారంలో ఆ పుంజు అన్నింటికీ రక్షగా ఉంటుంది. ఇదిలా ఉండగా కేశవుడు తన నష్టాలలో నుండి ఎలా బయటికి రావాలని మదనపడుతూ ఉంటే, తన కొడుకైన రాంబాబు తండ్రికి ధైర్యాన్నిచ్చి, ఎలాగైనా మనము ఈ కష్టాల నుండి బయటపడతాములే నాన్నా అంటాడు. అప్పుడు కేశవుడు దీనంతటికీ కారణం కోళ్లఫారం చుట్టూ మరియు షెడ్డుపై ఫెన్సింగ్ జాలి లేనందువల్ల జరుగుతుందని, అందుకే ఈ నష్టాలు వస్తున్నాయని, అదే సరిపోయినన్ని డబ్బులుంటే అన్నింటికీ మరమ్మతులు చేయించేవాళ్లమని, ఈ నష్టాల నుండి తప్పించుకునేవాళ్లము అంటాడు. దానికి రాంబాబు, పర్లేదులే నాన్నా, ఏదో ఒక ఉపాయం వస్తుంది, దీని నుండి బయటపడతాంలే నాన్నా అని ధైర్యాన్నిస్తాడు.